కేవలం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసి 1,00,000 కోట్లతో కట్టారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అలాగే రైతు పండించే పంటలకు బీమా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతుల అభిప్రాయం ప్రకారమే రైతు భరోసా అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఘోరంగా చేయడం జరిగింది. 1992లో కూడా దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మన దేశ అభివృద్ధి వాటలో రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకుముందు అందరు కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, మేము 7 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రశ్న ఒకటే, తెలంగాణ వచ్చినప్పుడు కేవలము సుమారు 70,000 కోట్ల రూపాయల అప్పునే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎక్కడ ఖర్చు పెట్టినారు, దేంట్లో ఖర్చు పెట్టినారో ఆలోచించే విషయం ఉంది. ఇది కేవలము కమిషన్లు దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, వీళ్ళందరికీ ప్రపంచంలో ధనికులు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్లు రైతులను ఎట్లనైతే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందో అలాగే అన్ని సెక్టర్స్లో కూడా ప్రభుత్వము బీద ప్రజలకు ఆదుకోవడానికి అన్ని స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ టూర్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా విద్య మీద, వైద్యం మీద, ఈ 2 విషయాలలో ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మీ అందరూ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కోవిడ్ టైంలో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళందరూ కూడా చాలామందికి వాళ్ళు హాస్పిటల్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ పుస్తకాలు ఇల్లు అమ్ముకొని హాస్పిటల్ బిల్స్ కట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల బీద ప్రజలకు ఎక్కడ కూడా నష్టపోకుండా వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ప్యాకేజెస్లో 20% కూడా ఛార్జెస్ పెంచి అన్ని హాస్పిటల్స్ కూడా వారికి కూడా మంచి ట్రీట్మెంట్ బీద ప్రజలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తుమ్మిడిహట్ట నుంచి ఏదైతే అవకాశం ఉండేనో కేవలము రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి ఇది కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరంలో మీరు అందరు చూస్తున్నారు, 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు 1,200 టీఎంసీ నీళ్లు ఏదైతే పంప్ చేయాలనో కేవలము 400 టీఎంసీ నీళ్లు ఇప్పటి వరకు పంప్ చేయడం జరిగింది. అంతేకాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతిని, మంచిర్యాల్ ఈ 3 నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా